మే 10వ తారీఖు నాడు మోడీ హైదరాబాద్కి వచ్చి అదే సందర్భంలో 2 రోజుల ముందు మీ పార్టీ కేంద్ర మంత్రిని పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ఒక ఇష్యూ బయటకు వచ్చింది, బండి భగీరథ్ ఇష్యూ. ప్రధానమంత్రి మోడీ రావడానికి 2 రోజుల ముందే ఈ ఇష్యూ బయటకు రావడానికి ఏం కారణం అనుకుంటారో అసలు మీ బండి సంజయ్ని, కేంద్ర మంత్రి బండి సంజయ్ని కానీ బీజేపీని టార్గెట్ చేసి కావాలని సభ కంటే ముందు 2 రోజుల ముందు ఇష్యూ బయటకు వచ్చింది అనుకోవచ్చు. ఒక విషయం అండి, మా యొక్క పార్టీ గుర్తు కమలం. కమలం బురదలోనే వికసిస్తారు. అట్లనే బండి సంజయ్ గారు కూడా కమలం పూలు అంటోళ్ళు. ఆయన ఏ విధంగా బయటకు వచ్చారు, ఏ విధంగా ఆయన యొక్క రాజకీయ జీవితం నడిచింది, ఏ విధంగా ఆయన వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ మేమే అధికారం శాశ్వతం అనుకున్నటువంటి ఒక పార్టీ భూస్థాపితం అయిపోయింది అన్నది ప్రపంచానికి తెలుసు, ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. కాబట్టి బురద తల్లిదంత మాత్రాన కమలం ఏమి వికసించకుండా ఉండదు, లేకపోతే అదేం మైలపడదు. కాబట్టి ఒక విషయం జరిగింది, ఆ విషయం పైన కోర్టులో ప్రస్తావన నడుస్తుంది. అది తప్ప ఒప్ప అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి దానిపైన మనము ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడి దాన్ని డిస్కషన్ చేయొద్దు. ఎందుకంటే విషయం పోక్సో కాబట్టి ఆ విషయాన్ని గురించి ఇంకా ఎక్కువ డిస్కషన్ చేసి అమ్మాయినో లేకుంటే అబ్బాయినో ఏదో చేయాలని చెప్పేసి మాకైతే ఏం లేదు. ఇంగిత జ్ఞానం లేని కొంతమంది సన్నాసులు ఏం చేసిరంటే దీన్ని ఘోరమైనటువంటి ఇది చేసిండ్రు. ఈ విషయంలో కూడా మా రామచంద్రన్న గారు స్పష్టమైనటువంటి వారు కూడా మా పార్టీ స్టాండ్ అయినది స్పష్టంగా చెప్పడం జరిగింది మొన్ననే. కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా అవాకులు చవాకులు పేల్చుకుంటూ పోతాము అని అంటే మొన్ననే మీకు 0 వచ్చినాయి ఎంపీలలో, రేపు జరగబోయే జిహెచ్ఎంసీలలో 0, ఆ తర్వాత జరగబోయేటువంటి 2028 ఎన్నికల్లో కూడా మీరు కంప్లీట్గా కూడా భూస్థాపితంగా కాబడుతున్నటువంటి పార్టీ అది. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా సరే అకౌంటబిలిటీ లేకుండానే మాట్లాడేటటువంటి వ్యక్తులు. కాబట్టి మోదీ గారు వచ్చే 2 రోజుల ముందే ఆ సంఘటన జరిగినంత మాత్రాన అదే మోదీ గారి సభలో మరి సంజయ్ అన్న రాగానే పైకి రాగానే ఒక 15 నిమిషాలు ఆ స్టేడియం మొత్తంలో మార్మోగిపోయింది. మరి ఆ లెక్కన మరి మీరే ఆలోచించుకోవాలి, ప్రజల లోపల మోదీజీతో పాటు సంజయ్ అన్న ఉన్నారా, లేకపోతే ప్రజలకు తప్పుదో పట్టిస్తున్నటువంటి వీళ్ళు ఉన్నారా అన్నది అక్కడనే స్పష్టమైపోయింది. కాబట్టి వీళ్ళు ఇంకెన్ని మాట్లాడుకుంటూ పోతారు, ఎన్ని గానం చేస్తారు, ఎన్ని అరాచకాలు చేసినా కూడా సంజయ్ అన్న మీద మీరు పెట్టినటువంటి ఫేక్ కేసులన్నీ కూడా మొత్తం ఇట్లా ఉఫ్ఫానట్టు ఊదితే వెళ్ళిపోయినాయి. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఆయనతో పాటు నడిచినటువంటి వాళ్ళం మేమందరం కూడా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా వారు చేసినటువంటి యాత్రలో మేమందరం కూడా భాగస్వాములమే. కాబట్టి ఇవాళ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ లేకపోతే ఆయన కష్టం అంతా చూసినాం మేము. ఆయనతో పాటు ప్రతిపక్షాలను గడిలను కూలగొట్టినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి మీద ఇంకొకరు ఎవరో వచ్చి బురద తల్లితే మేము ఊరుకునే వ్యక్తులం కాదు. మా పార్టీ తరఫు నుంచి 100% సపోర్ట్ చేస్తున్నాము. ఒక మహిళగా నేను మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే అమ్మాయిలు అనేవాళ్ళు వాళ్ళ హద్దులో వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అంటే ఇప్పుడు పని కట్టుకొని పోస్టర్లు వేసిండ్రు, అట్లాగే పాంప్లెంట్లు పంచారు, మెట్రోలో కూడా వెళ్ళి ఆ మెట్రో ప్రయాణికులు కూడా పాంప్లెంట్లు పంచి పర్సనల్గా కూడా టార్గెట్ చేశారు. పార్టీ పరంగా దాంతోపాటు పర్సనల్గా టార్గెట్ చేశారు. ఫోటో పెట్టి పోస్టర్లు కూడా వేసిన పరిస్థితి ఉంది. ఎందుకని అట్లా అంత కోపంతో బండి సంజయ్ను డిమోరల్ చేయడానికి, బండి సంజయ్ స్టేటస్ తగ్గించడానికి ఇట్లాంటి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇప్పుడు వీళ్ళు ఇదే ఎఫర్ట్ని ఏం చేయాల్సినారంటే 2 ఏళ్ల కిందట ఎంపీ ఎలక్షన్స్లో పెట్టుకోవాల్సింది. కనీసం ఒక ఎంపీ అని వచ్చేదేమో. 0 ఎంపీలతో వీళ్ళు ఇలా అసలు వాళ్ళకి అప్పుడు ఆలోచన రానట్టుంది బహుశా నాకు తెలిసి. వాళ్ళ పార్టీని ప్రొజెక్ట్ చేసుకోవాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగత కక్షలతోన ఇవాళ మా పార్టీ కేంద్ర మంత్రిని వాళ్ళ కొడుకుని తీసుకుపోయి బజార్లో పెడితే మాకేదో లబ్ధి చెందుతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ అది మొత్తం కూడా వాళ్ళకే ఉల్టా అయింది. ఇవాళ అది కర్మ. వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ సంజయ్ అన్న ఏదో మాట్లాడింది కాబట్టి మేము కూడా రివర్స్ అటాక్ చేసినామని అంటే రాజకీయంగా ఎదుర్కో, నువ్వు రాజకీయంగా నీకు ఏది కావాలన్నా నువ్వు ఎదుర్కోవాలా. కానీ వ్యక్తిగత దూషణలు కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా మీరు చేసేటటువంటి ఏవైతే కేటీఆర్ చేసేటటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి వాళ్ళు చేయించేటువంటి విషయాన్ని ఇదే మా కార్యకర్తలు 2 నిమిషాలు వాళ్ళకు మా మేము ఎంత మంచి కార్యకర్తలు అంటే బీజేపీ నిజం చెప్పాలంటే మా మంచితనమే వాళ్ళకు ఆసరా అయిపోయిందేమో. ఆదేశిస్తే 2 నిమిషాలు పట్టదు మాకు. కానీ మేము అలాంటి పనులు చేసి అంత దిగజార్చిపోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మా జాతీయ పార్టీ, అది గల్లీ పార్టీ. ఆ గల్లీ పార్టీతోనే ఢిల్లీ పార్టీ ఢీకొనాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఒకవేళ వస్తే కాషాయ సునామీ అన్న తెలంగాణలో వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది వెస్ట్ బెంగాల్లో చూస్తే మీకు అర్థమవుతుంది.
కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు. అది ఓటు ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో ఆ ఓటే అందరి సమాధానం చెప్తుంది. కాబట్టి ఇవాళ నేను అదే చెప్తున్నాను. అందుకని మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఓడిపోయినరు, అంతకుముందు జరిగినటువంటి ఎంపీ ఎన్నికలలో ఓడిపోయినరు. మీకున్నది కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే, 16 మంది ఏదో ఉన్నారు. వాళ్ళు కూడా రేపటి లోపల వాళ్ళు కూడా పార్టీ మొత్తం అయిపోతుంది. ఒక్కరు చాలండి ఆ పార్టీని సర్వనాశనం చేసుకోనికి. వాళ్ళకు కేటీఆర్ ఒక్కరు చాలు, ఎవ్వరు అవసరం లేదు. అండ్ మోరోవర్ ఇంకోటి చెప్తున్నా ఏంటి అని అంటే, అక్కడ కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, లేకపోతే ఇంకెవరైనా వేరే నాయకులు ఎవరు కూడా మాట్లాడలే ఈ విషయం పైన. కేవలం కేటీఆర్ గారు ఒక్కరు, ఆయన యొక్క తుఫేల్ బ్యాచ్ ఏదైతే ఉందో వారు మాత్రమే మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ. కాబట్టి దీని గురించి మనం పట్టించుకొని కేటీఆర్ టార్గెట్ పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడాలి. కేటీఆర్ గారిని ఏమన్నారంటే, నిజంగా నేను కేసీఆర్కి ఇవ్వండి అంటే నువ్వు మాట మాట్లాడు అని చెప్పేసి అన్నారు. అది పర్సనల్గా టార్గెట్ చేసినట్టే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయాలలో ఉన్నారు, వారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. కేటీఆర్ గారు మాజీ మంత్రి గారు. కాబట్టి ఇద్దరు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి అన్నారు. అదే శోభ గారినో లేకపోతే కేటీఆర్ కొడుకునో లేకపోతే కేటీఆర్ బిడ్డనో అనలేదు కదా. మరి ఆ లెక్కన చూసుకుంటే లెక్కనే ఉంటుంది కదా. ఇప్పుడు సరే సపోజ్ బండి సంజయ్ గారి కుమారుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నాడు, ఆయన కూడా ఎంపీనో లేకుంటే మంత్రిలో లేకుంటే సరే అంత కాకపోయినా ఒక వార్డు మెంబర్ అని అనుకుంటే వాళ్ళు అనడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే మీరేం చేసిండ్రు, ఎవరు సంబంధం లేని వ్యక్తులను కూడా మీరు తీసుకొచ్చి వాళ్ళ ఇట్లా ప్రచారం చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటి విషయము. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా క్షమించారు ఈ విషయంలో. కాబట్టి రాజకీయాలు వాళ్ళ చెల్లెలే అన్నది కదండి ముందు. ఆ రోజు రాజకీయాల్లో లేనటువంటి ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి మీరు ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి అన్నది. కాబట్టి అదే అంటున్నాం, రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కేటీఆర్ గారు ఇలాంటి సిచ్యువేషన్లలో సంజయ్ అన్న కుమారుని టార్గెట్ చేసిండు. మరి ఇదంతా అన్యాయం. మరి ఈ విషయంలో మేము ఒప్పుకుంటారు ఎవరైనా? ఎవరు ఒప్పుకోరు. ఈ విషయంలో జరిగిన విషయాన్ని ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం, అది రాష్ట్రంలో ఎవరికి సంబంధించిన విషయం కాదు. అది మా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన విషయం అసలుకే కాదు. అది మమ్మల్ని ఏదో సంజయ్ అన్న మోసం చేసినట్టు, లేకపోతే ఇప్పుడు సంజయ్ అన్న గారు తప్పు చేసిండు అని అంటే ఒక అర్థం ఉంది అని. సంజయ్ అన్న గారు తప్పు చేయనప్పుడు ఆయనకు సపోర్ట్ చేయడంలో మేము 100% ముందుంటాం ఆ విషయంలో. కాబట్టి మేము ఇట్లాంటివన్నీ కూడా మేము వీ డోంట్ కేర్ బేసికలీ. మేము ఆయనతో పాటు ఉన్నాము. ఆయన మాకు కేంద్ర మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా మా ఎంపీ ఆయన మోరోవర్ మొన్ననే ఆయన కార్పొరేషన్ కూడా గెలిపించుకున్నారు. మరి అట్లా అనుకుంటే అంత విశ్వాసం లేనిదే కార్పొరేషన్లు గెలిపించుకొని 2 ఎమ్మెల్సీలను గెలిపించి ఇన్ని చేయరు కదా ఎవరు కూడా. కాబట్టి మనిషి మీద మచ్చపడడం అన్న సహజం. ఎన్ని రకాలుగా బురదలు వేయాలనుకున్నారో అన్ని రకాలుగా బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కమలం బురదల నుంచి వికసించిన కమలం మీద ఏ రోజు కూడా మచ్చ ఉండదు, అది మాత్రం స్పష్టం. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తొస్తుందండి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే, మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక హోమ్ మినిస్టర్ ఉండే చూడండి, ఆయన మన్మడు ఎవరో అమ్నిషియా పబ్బులో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆ పిల్లను ఒక మైనర్ అమ్మాయిని 5 మంది కలిసి అత్యాచారం చేసినటువంటి ఘటనలో మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నది? అసలుకి అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని ఎందుకు మీరు బర్తరఫ్ చేయలేకపోయారు? మరి ఆ రోజు ఎందుకు మెట్రో రైళ్లలో ఇలాంటి ప్లకార్డ్స్ పట్టుకొని తిరగలేదు? మరి ఆ రోజు మీరు వెళ్ళి పోస్టర్లు ఎందుకు వేయలేకపోయారు? మరి అదే కాకుండా ఇంకోటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కూడా హిట్ అండ్ రన్స్ కేసు సంథింగ్ ఏదో అయ్యింది కదా, ఆ విషయంలో మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా అదే చెప్తున్నాము. బండి సంజయ్ గారికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పిండు. కానీ అదే బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని ఏం చేశారు? బయట దేశాలకు పంపించారు. ఇలాంటి వరకు కూడా ఆ కేసు ఎటుపోయింది అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. మరి ప్రశ్నించే వాళ్ళు లేకరా, లేకుంటే వీళ్ళని అడిగేటోళ్ళు ఎవరు లేకుండా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారా? లేదంటే ఇంకా మేము మాదే అధికారం అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారో? మరి భ్రమలో బతుకుతున్నటువంటి కేసీఆర్ గారు బయటికి రావాలి భ్రమలో నుంచి. మరి మైనర్ అమ్మాయిల మీద అత్యాచారం చేసినటువంటి ఘటనలు మీ దగ్గర మీ హయాంలో జరిగితే మరి ఇవాళ ఇక్కడ పిల్లలు ఆ బండి భాగీరథ్ గురించి మీరు ఇంతకంటే ఎక్కువ చేస్తున్నారే? మరి ఆ రోజు మేము చేయలేక కాదు, కానీ చట్టం మీద మాకు గౌరవం ఉన్నది కాబట్టి ఆ రోజు మేము ఎలాంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే అది కూడా పోక్సో కేసే. ఆ విషయంలో మేము మాట్లాడాలి అనుకుంటే ఇవాళ ప్రభుత్వమే ఉండకపోయేది. బండి సంజయ్ విషయంలో, బండి భాగీరథ విషయంలో కూడా బీజేపీ పార్టీ మహిళా నాయకులు కానీ బీజేపీ పార్టీ కూడా మొదటి నుంచి కూడా అండగా లేరు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అండగా ఒక విషయం అండి, మీరు సపోర్ట్ చేసే మహిళా మోర్చాలు కానీ మీ మహిళా నాయకులు కానీ బండి సంజయ్కి అవుట్ రైట్గా సపోర్ట్ చేయలేదని ఒక విమర్శ నడుస్తుంది బయట.
మేము సపోర్ట్ చేయలేదు అన్న విషయం ఎవరికి తెలుస్తుంది? మేము ఇప్పుడు ప్రతిదీ బయటికి వచ్చి మేము బట్టలు దింపుకొని చెప్పాల్సిన అవసరం లేదు కదా, మరి మాకు కూడా అవసరం లేదు. మాకు ఎవరితో ఏ విధమైనటువంటి అనుబంధం ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. బండి సంజయ్ గారితో ఏ విధంగా ఉంది, మాకు పార్టీతోనే ఏ విధమైనటువంటి అనుబంధం ఉంది అన్న సంగతి. కాబట్టి సపోర్ట్ చేసినామా లేదా అన్నది కాదు, కేసు ఏంటిది, కేసు విషయంలో పూర్వపరాలు ఏంటివి, ఆ కేసులలో ఎందుకు ఈ రకమైనటువంటి కేసు బయటకు వచ్చిందని తెలుసుకోవాలనే వారం రోజులు పట్టింది టైము. ఆ వారం రోజులు అయిపోయే లోపలనే సంజయ్ గారి కొడుకును తీసుకెళ్ళి వారికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము కూడా ఈ విషయం పైన ఎలాంటి చర్చ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పటికైనా కూడా మీకు ఒకటి అర్థమై ఉండాలా, ఇవాళ బండి సంజయ్ గారు పార్టీ ఆఫీస్కి రావడం కానీ, మొన్న మా రాష్ట్ర అధ్యక్షులు దానిపైన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయము, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా ఈ విషయం పైన మాట్లాడారు. మేము మొన్న మన హనుమాన్ విజయోత్సవ ర్యాలీ జరిగింది, హిందూ ఏకతా యాత్రలో కూడా చాలామంది కార్యకర్తలందరూ వెళ్ళడము. ఒకవేళ బండి సంజయ్ గారు ఏదో తప్పు చేసిందనుకుంటే ఆ రోజు ఏకతా యాత్ర కూడా విజయవంతం కాలేకపోతుండే కదా. మరి ఇదంతా మన పార్టీ కార్యకర్తల సపోర్ట్ కాకపోతే ఇంకేంటిది? మరి పోస్టర్లు వేసి మేము కూడా పోస్టర్లు వేసి తిరగమంటారా, మేము కూడా మా మొహాలకు వేసుకోమంటారా, లేకపోతే మీ విమర్శ ప్రతి విమర్శలు చేయడానికి ఇదేమి రాజకీయంలో మనం చేసినటువంటి యుద్ధం కాదు కదా. మరి ఇదేమైనా రాజకీయమా? రాజకీయంలో అయితే విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ మీరు చేసే నీచమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి జనాలందరూ చూస్తారు. మేము ఒకటి అందుకని చెప్తున్నాం, మాకు మొదటి నుంచి కూడా కేసు ఒక తీవ్రతను తెలుసుకొని, కేసులో ఉన్నటువంటి పూర్వపరాలు తెలుసుకొని మేము అక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకునే లోపలనే ఒక వారం రోజులు గడిచిపోయింది. ఆ వారం రోజులలోనే మీరు చేయాల్సిన పెంట ఏదైతే ఉందో అది మొత్తం చేసుకుంటూ పోయినరు మీరు. మేము ఇప్పుడు ఎవరైనా కూడా సడన్గా ఊహించారు కదా ఇట్లాంటివి జరుగుతాయని చెప్పేసి. మరి అలాంటప్పుడు వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు చేసుకున్నారేమో. మరి బీఆర్ఎస్ ప్లాన్ నాకు తెలిసి బీఆర్ఎస్ కావాలని కుట్ర చేసింది ఈ విషయంలో. మరి లేకపోతే ఏమంటారు, ఇమ్మీడియట్గా పోస్టర్లు ఎక్కడ రెడీ అవుతాయి? మరి రాత్రి పోస్టర్లు వెలుస్తాయి, పెట్రోల్లో పోయి క్యాంపెయిన్లు చేస్తారు, మీరు అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి అన్ని వాంగ్మూలాలు తెచ్చుకుంటారు. మీరు ఎట్లా తెచ్చుకున్నారు అసలుకి మీరు? అంటే ఇవన్నీ కూడా మీరు వెనకాల నడిపిస్తున్నారా? మరి మా పార్టీని ఏదో చేయాలని చెప్పేసి, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను నాశనం చేయాలని చెప్పేసి, ఆయన యొక్క పొలిటికల్ కెరియర్ని ఏదో చేద్దామని చెప్పేసి ఇరుకుట పెట్టడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం మేము ఇవాళ చెప్తున్నాం. మేము కేటీఆర్ గారు చేసినటువంటి ఒక నీచమైన పని ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ పక్కా ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కూడా హోంశాఖ సహాయ మంత్రిగా కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కూడా అటు కాంగ్రెస్ కూడా రెండు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. చేయడు. ఎందుకు చేయాలి? దేనికోసం చేయాలి అసలుకైనా? విఘాతం కలిగించిందా? ఆయన వల్ల శాంతి భద్రతలు ఏమైనా లోపించినాయా? ఆయన వల్ల ఏమన్నా ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు ఏమైనా అయినాయా? లేదు అని అంటే ఆయన వల్ల ఇంకేదైనా ఇష్యూస్ అయినాయా? లేదు కదా. ఇన్ఫ్లుయెన్స్ కాదండి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే నేను చెప్పినట్టు బోధన్ కేసులో ఎట్లయితే షకీల్ వాళ్ళ కొడుకును పరారు చేసిండో ఆ రకంగా ఆయన కూడా చేసేది దొరుకుతున్నట్టు. మరి ఇవాళ చట్టానికి అప్పగించినాము అని అంటే చట్టానికి అప్పగిస్తే కేసును ప్రభావితం చేసినట్ట. మరి చట్టాన్ని అప్పగించిన తర్వాత కూడా మీరు ఇంకా ఇట్లా మాట్లాడుతున్నారంటే మీకు చట్టం మీద అవగాహన లేనట్టు. ముందు చట్టాలు ఎట్లా పనిచేస్తాయి, సెక్షన్స్ ఎట్లా పనిచేస్తాయి, అక్కడ ఉన్నటువంటి జడ్జిలు ఏ విధంగా పనిచేస్తారు, తీర్పులు ఏ విధంగా వస్తాయి అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. మరి ఇక్కడ మీరు అడ్డగోలుగా మాట్లాడకుండా పోతా ఉంటే దానికి సమాధానం చెప్పుకుంటూ పోవడానికి మాకు అనవసరమైన విషయం కదా ఇది. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తున్నామండి, వాళ్ళు ఏదైనా మాట్లాడండి, కానీ బండి సంజయ్ గారికి మేము 100% ఎప్పుడు కూడా అండగానే ఉన్నాము. ఇవాళ ఉన్నాము, మొన్న ఉన్నాము, అంతకు ముందుకున్నాము. మంచిగా ఉన్న రోజులలో ఉండి చెడ్డగా ఉన్న రోజులలో వదిలిపెట్టుకోనికి మేమేం స్వార్థపరులం కాదు. మేమేమి అవసరానికి వాడుకొని తెలంగాణ ఉద్యమకారులను వదిలేయక కేటీఆర్ కేసీఆర్ కాదు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. మేమంతా ఒక కుటుంబం లెక్క పనిచేస్తాము. మేము నమ్ముకున్నటువంటి పార్టీకి అన్యాయం చేస్తే ఎవరిని వదిలిపెట్టాము. కానీ అదే పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి కోసం మేము 100% అండగా ఉంటాము. ఇదే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇదే మాట చెప్పారు. వారు చెప్పినటువంటి మాటనే నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ బర్తరఫ్ చేయడం అన్నదో లేకుంటే ఇంకోదో కాదు. మల్లురావి గారే అన్నాడు, సాక్షాత్తు ఆయనే అన్నాడు కదండి, కాంగ్రెస్ ఎంపీ ఏమన్నా ఆయన తప్పు చేసిండు, ఏమన్నా రాజీనామా చేయడానికి అని చెప్పేసి అన్నాడు. మరి అది ఎందుకోసం అని అన్నారంటే వాళ్ళకు ఒక విలువ ఉన్నది కాబట్టి. అంటే ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులను మీరు ఇట్లా ఇష్టమైనట్టుగా బర్తరఫ్ కాండి అని అంటే ఆ రోజు లిక్కర్ కేసులో మరి మీ కవిత అరెస్ట్ అయినప్పుడు మీరు ఏం చేసారు? మరి మీరు ఇద్దరు కూడా రాజీనామాలు చేయాల్సినారు. ఆ లెక్కన మీ పార్టీ మొత్తం రాజీనామా చేయాల్సినది. మీ పార్టీ రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్కి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి
మీరు చేయలేరు మరి. సొంత బిడ్డ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటేనే కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేయనప్పుడు మరి వాళ్ళు పోయి ఆ రోజు ఆమెను మేము కాపాడుకున్నాం అని చెప్పేసి అని మాట్లాడి మీరు మాట్లాడుతున్నప్పుడు ఈయన మరి బండి భగీరథ్ని కాపాడుకునే బాధ్యత మరి బండి సంజయ్ గారికి ఉండదా? సంజయ్ గారికి కూడా ఉంటుంది కదా, మరి ఆయన కొడుకే కదా ఆయన. మరి అట్లాంటప్పుడు మీరు ఇష్టమైనట్టుగా ఎట్లా మాట్లాడతారు? అడ్డగోలుగా మాట్లాడడానికి నోరు ఎట్లా వస్తుంది అసలుకి? అంటే మీకో న్యాయము, సంజయ్ గారికి ఒక న్యాయం ఉంటుందా? ఈ విషయంలో బీఆర్ఎస్కి ఒక న్యాయము, బీజేపీకి ఇంకొక న్యాయం ఉంటుందా? కాబట్టి ఒకటే న్యాయం. చట్టంలో ఎవరికైనా సరే ఈ తప్పు చేసే శిక్ష పడాల్సిందే. తప్పు చేయని వాళ్ళను వాళ్ళు బయటకు వస్తారు. మీరు ఎట్లయితే కడిగిన ముత్యం లెక్క మా అక్క బయటకు వచ్చింది అని అంటున్నారు కదా, మేము కూడా చెప్తున్నాం. ఇవాళ బండి సంజయ్ గారు కూడా బురదలో వికసించినటువంటి కమలం పువ్వు లెక్క ఇంత కూడా మచ్చ లేకుండా ఆయన కూడా బయటకు వస్తారన్న విశ్వాసం మాకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు, దాంట్లో భాగంగానే లేట్గా కేసులు బుక్ చేశారు. అసలు పోలీసు వాళ్ళు కూడా లేట్గా రియాక్ట్ అయ్యారు. మొత్తానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఈ వీళ్ళను అసలు మనం ఏమనాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఆయన చెప్పిండు ఎక్కడ కూడా జాప్యం జరగడం లేదు, కేసు తీవ్రతను బట్టి మేము కూడా ప్రతి దగ్గర కూడా స్టెప్ వేసుకుంటూ పోయిండ్రు వాళ్ళు. 12వ తేదీ వరకు కూడా ఎందుకనంటే ఆ కేసుకు సంబంధించినటువంటి మొత్తం వివరాలను తీసుకోవడం జరిగింది. 13వ తేదీ నుంచి కూడా వీళ్ళు సర్చింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇటువైపు యాంటిసిపేటరీ బెయిల్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి అని లాయర్లు కూడా సంజయ్ అన్న గారికి అడ్వైస్ చేయడం జరిగింది. ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా. మరి అలాంటప్పుడు ఇంకెక్కడ ఉంది? ఆయన బాజాబ్తా చెప్పిండు కదండి, ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఏదో కాంక్లేవ్లో కూడా చెప్పినట్టున్నారు విషయం పైన. మేము ఎక్కడ కూడా డిలే చేస్తలేము, ఇక్కడ మేము వెళ్ళినాము, నోటీసులు ఇచ్చినాము, అక్కడ వాళ్ళు లేకున్నారు కాబట్టి తర్వాత వెతికినాము, లేకపోతే ఇంకొక దగ్గరికి పోయినామని చెప్పేసి అని వాళ్ళు చెప్పిండ్రు. మా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. ఎవరైతే లాయర్స్ ఉన్నారో వారు కూడా ఒక విషయం మీద చెప్పిండ్రు, ఎక్కడికి పారిపోలేదు, మేము విషయాలపై మొత్తం కూడా చర్చించుకున్నాము. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తీసుకున్నారు, ఎంక్వైరీ జరిగింది. ఆ అమ్మాయి విషయంలో కూడా ఇప్పుడు కేవలం భగీరథ ఒక్కడే లేదు, ఇందులో కూడా అబ్బాయి ఒక్కడే కాదు కదా, ఇంకో అమ్మాయి కూడా ఉంది కాబట్టి ఇష్యూ రెండు కుటుంబాల విషయం గురించి ఒకటి డిస్కషన్ నడుస్తుంది అక్కడ. అండ్ చట్టపరంగా చర్యలు జరుగుతూ ఉంటే కొన్ని రోజులు మనం ఆగకపోతే ఏం లాభం? మరి కొన్ని రోజులు మీరు ఆగకపోతే ఎంత ఓపిక లేకుండా మనుషులు ఎందుకు బతుకుతారండి? ఇప్పుడు ఇన్స్టెంట్గా మీరు అనుకున్నది కావాలి, మీరు అనుకున్నది కాకపోతే అది నేరం అన్న మైండ్ సెట్కి అందరూ వస్తున్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయిపోయిందంటే వీళ్ళ యొక్క నిరంకుశ పాలనలో వీళ్ళు ఏది కావాలంటే అది చేసిండ్రు. కాబట్టి ఇవాళ కూడా వీళ్ళకి ఏదంటే ఇన్స్టెంట్గా మ్యాగీ నూడిల్స్ 2 నిమిషాలలో చేస్తున్నారు అని చెప్పేసి అని అంటారు చూడండి, అట్లా వీళ్ళకి కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి. మాకు ఓపిక ఉండదు, మాకు అవసరం లేదు. మాకు చట్టం మేమేం చెప్పిందో చట్టం అదే చేయాలి అన్నట్టు స్థితిలో ఉంది, మానసిక స్థితి బీఆర్ఎస్లో ఉంది ఇప్పుడు. మరి కాబట్టి వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు. మరి మీకెందుకంత ఇబ్బంది వచ్చింది? అసలు ఇబ్బంది దేనికి మీకు? అంటే మీవి కూడా వెనకాల గోతులు ఉన్నాయి కదా, మీరు 10 ఏళ్ళలో చేసినటువంటి గోతులన్నీ బయటపడతాయి కదా. ఈయన ఇప్పుడు బండి భగీరథ్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడంలో జాప్యం చేసిందని అంటున్నారు కదా. మరి మీ ఫార్ములా రైస్ కేసును, మీ కాళేశ్వరం కేసును, లేకపోతే మీ డ్రగ్గుల కేసులను ఇవన్నీ తీసుకొచ్చి బయట పెడితే ఉంటారా? అసలు పార్టీ ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ అన్నది ఉండదు. కాబట్టి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్కి ఇటు బీజేపీకి సమాన న్యాయం చేస్తుంది అనుకోవచ్చు ఆ కేసులలో? న్యాయం అనేది ఉండదు. న్యాయం అనేది అంటే అవుట్రైట్గా సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు న్యాయపరమైనటువంటి విషయంలో ఏ పార్టీకి సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి సపోర్ట్ చేయరు. అక్కడ న్యాయం అనేది సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది. న్యాయం జరగాలి అని అన్నప్పుడు, లేకపోతే వ్యక్తికి శిక్ష పడాలి అన్న అది కేవలం సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసి ఆ విచారణ జరిగే లోపల మనము ఎంక్వైరీ చేసుకునేటువంటి ప్రక్రియ లోపల కొన్ని రోజులు గడుస్తాయి. ఆ రోజుల లోపల మనకి ఏదో ఒక రిజల్ట్ బయటకు వస్తుంది. అది ఉంటుంది తప్పితే ఈడ కూర్చొని బీజేపీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి రేపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అని మాట్లాడుకోవడం అనేది రాంగ్. అసలు యాక్చువల్గా చట్టపరమైనటువంటి విషయాలలో ఇలాంటి అలిగేషన్స్ చేసుకోవడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ మేడం.